మధ్య గోపురం ఆకారంలో ఉన్న ఒక మిస్టరీ వస్తువు ఆస్ట్రేలియన్లోని రిమోట్ బీచ్ కు కొట్టుకురావడం సంచలనం సృష్టించింది. తీర ప్రాంత జనం దానిని చూసి భయపడి దూరంగా ఉన్నారు. ఎందుకంటే ఆ వస్తువు ఏదైనా ప్రమాదకరమైనది కావచ్చని వారు భావించారు. అయితే భారీ భద్రత నడుమ నిపుణులు పరిశీలించి ఇది 20 ఏళ్ల నాటి భారతీయ రాకెట్ కి చెందిన అవశేషమని నిర్ధారించారు. ఇది గతంలో ఆస్ట్రేలియా దేశంలో జరిగింది. అంతేకాదు జపాన్ సముద్ర తీరాలకు సైతం ఇలాంటి వింత వింత వస్తువులు కొట్టుకొస్తున్నాయి. అవేంటో ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. బొమ్మ ఫోన్లు, కంటైనర్లు, సిగరెట్ లైటర్లు ఇవన్నీ ఎక్కడి నుంచి కొట్టుకొస్తున్నాయి? వాటి కథ ఏంటన్నది అర్థం కావడం లేదు. తాగి పడేసిన వాటర్ బాటిల్స్, మెటల్ బాల్స్ నుంచి పిల్లలు ఆడుకునే బొమ్మ ఫోన్లు, పెద్ద పెద్ద కంటైనర్ల వరకు అనేక వస్తువులు సముద్ర తీరాలకు కొట్టుకొని వస్తూ స్థానికులను ఆశ్చర్యంలో ముంచేస్తున్నాయి. ఆ మధ్య జపాన్ లో 1.5 మీటర్ల పొడవు, 5 అంగుళాల వెడల్పులో గుండ్రంగా ఉన్న ఒక బంతి లాంటి వస్తువు హమమాత్సు నగరంలోని సముద్ర తీరానికి కొట్టుకొచ్చింది. జపానీయులకు అసలు ఏమిటనేది తెలియదు. దీన్ని కొంతకాలం భద్రపరిచి తర్వాత డిస్పోజ్ చేస్తామని హమమాత్సు నగర అధికారులు తెలిపారు. అసలు ఆ వస్తువేంటి అనే అంశంపై అధికారులు మౌనం పాటించారు. దాంతో తమకు వెంటనే తెలియజేయాలని స్థానిక ప్రజలు ఆందోళనకు దిగారు. నిజానికి బీచ్ లో ఒక వింత వస్తువు ఉన్నట్లు ప్రారంభంలో స్థానిక పోలీసులకు సమాచారం అందింది. అది గాడ్జిల్లా గుడ్డు అని కొందరు, పడవలు నీటిపై తేలియాడేలా చేసే ఒక నిర్మాణం అని మరికొందరు, అంతరిక్ష వస్తువు అయిండొచ్చని ఇంకొందరు ఊహించుకున్నారు. అయితే అది మెటల్ తో తయారైన వస్తువు. బాంబు నిపుణుల పరీక్షలు చేసి అది పేలుడు పదార్థం కాదని తేల్చారు. గూఢచర్యం కోసం వాడే డివైస్ కూడా కాదు. మరి ఆ వస్తువు ఏంటి అనేది తెలియరాలేదు. అలా ఎటూ అర్థం కాకుండా తీరానికి కొట్టుకొస్తున్న వ్యర్థాలు, వస్తువులు రాను రాను పెరిగిపోతున్నాయి. ఇలాంటివి మన దేశంలోనూ అనుభవంలో ఉన్నాయి. అయితే ఒక దేశం మరొక దేశంపై నిఘా పెట్టేందుకు ఇలాంటి మిస్టరీ వస్తువులను పంపిస్తుంటాయని తేలింది. ఉదాహరణకు చూస్తే నార్త్ కొరియా, సౌత్ కొరియా, తైవాన్, చైనా, పాకిస్తాన్, ఇండియా ఇలా పలు దేశాల సముద్ర తీరాల వెంబడి ఇలా జరుగుతూ ఉంటుంది. ఆ మధ్య అమెరికా భూభాగం పైకి చైనా నుంచి ఒక పెద్ద ఎత్తున గూఢచార బెలూన్లు వచ్చాయి. ఈ బెలూన్లపై చాలా చోట్ల ఆందోళనలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే సముద్ర తీరాలకు ఇలాంటి గుర్తుతెరని వస్తువులు కొట్టుకురావడం ఇదే తొలిసారి కాదు. 2019లో థేమ్స్ నది పరివాహన ప్రాంతాల్లో ఒక పెద్ద వస్తువును గుర్తించినట్లుగా లండన్ పోలీసులు తెలిపారు. పేరుడు వస్తువు కానీ ఈ బబుల్ కు క్రిస్మస్ బబుల్ అని కూడా పోలీసులు పేరు పెట్టారు. సముద్ర తీర ప్రాంతాలకు ఇలాంటి అంతుచిక్కని వస్తువులు చాలానే కొట్టుకొని వస్తూ ఉంటాయి. ఇటీవల కాలంలో ప్రజలను ఆశ్చర్యపరిచేలా ఎన్నో గుర్తు తెలియని వస్తువులు కనిపిస్తున్నాయి. 2022లో ఫ్లోరిడాలో 24 మీటర్ల పొడవైన చెక్క, ఇనుముతో చేసిన ఒక అనుమానాస్పద వస్తువు కనిపించింది. దీన్ని కూడా జనం రకరకాలుగా చెప్పుకున్నారు. ఇది షిప్లు ఆగేందుకు ఉపయోగించేదని కొందరంటే, ప్రమాదానికి గురైన ఓడలో ఒక పార్ట్ అని మరికొందరు ఊహించారు. 35 ఏళ్లుగా బ్రిటనీ తీర ప్రాంతంలో నివసించే వారికి బొమ్మ టెలిఫోన్లు కొట్టుకొస్తూ కనిపించాయి. ఇవి ఇలా ఎందుకు కొట్టుకొస్తున్నాయో, ఎక్కడి నుంచి వస్తున్నాయో చాలా కాలంగా అర్థం కాలేదు. చివరకు దీనికి కారణంగా ఈ మధ్య సముద్రంలో దొరికిన కంటైనర్ అని తేల్చారు. మురిగిపోయిన ఆ కంటైనర్ లో ఈ బొమ్మలు ఉండి ఉంటాయని, అవే ఇలా కొట్టుకొచ్చాయని వారు నిర్ధారణకు వచ్చారు. దశాబ్దం క్రితం జిపిటర్ అనే పేరు రాసి ఉన్న రబ్బర్ బ్లాక్లు యూరప్, యూకేలలోని బీచ్లలో కనిపించాయి. ఒకటి తర్వాత మరొకటి ఇలా చాలా రబ్బర్ మెటీరియల్ బ్లాక్లు వాకింగ్ కు వెళ్లిన ప్రజలకు కనిపించాయి. ఇవి ఇండోనేషియా నుంచి వచ్చి ఉంటాయని భావించారు. 2020లో కూడా స్కాట్లాండ్ లో వీటిని కనుగొన్నారు. ఈ రబ్బర్ బ్లాక్లను 19వ శతాబ్దం, 20వ శతాబ్దం మధ్య వరకు వాడినట్లుగా రిపోర్టులు కూడా వచ్చాయి. 2018లో కాలిఫోర్నియాలో అతిపెద్ద బురుజు లాంటి వస్తువును గుర్తించారు. కొంతమంది దీన్ని అంతరిక్షం నుంచి పడిన ఏలియన్స్ వస్తువుగా భావించారు. అయితే స్థానిక అధికారులు దీన్ని మరింతగా పరిశీలించి ఇది ఓడల దిక్సూచి అని తేల్చారు. ఇతర ఆర్గానిక్ వస్తువుల సంగతి అటుంచితే ప్లాస్టిక్, రబ్బర్ తో తయారైన వస్తువులు సముద్రాల్లో దశాబ్దాల పాటు అలానే ఉంటాయి. పైగా అవి అలలతో కదులుకుంటూ వేలాది ఏళ్లు ప్రయాణిస్తాయని తేలింది. ఇటీవల సముద్రానికి కొట్టుకు వచ్చిన వస్తువులను పరిశీలించినప్పుడు ఆ విషయం తెలిసింది. 2020లో బ్రిటన్ దీవుల్లోని బీచ్లలో కనిపించిన వస్తువుల జాబితాను నేషనల్ ట్రస్ట్ విడుదల చేసింది. వీటిలో రష్యాకు చెందిన దోమలు, కీటకాలను చంపే స్ప్రే బాటిల్స్, సౌదీ అరేబియా నుంచి కొట్టుకొచ్చిన ఏరోసోల్ క్యాన్, 1976 నాటి క్రిప్ ప్యాకెట్, 1980 పిక్నిక్ చెందిన వస్తువులున్నాయి. ఇలా సముద్రంలో కొట్టుకొచ్చిన వస్తువులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే విషయాన్ని పరిశోధకులు సముద్ర ప్రవాహాల మ్యాప్లను వాడుతూ కనుగొంటున్నారు. 1980 నుంచి సముద్ర శాస్త్రవేత్తలు నీళ్ల మీద తేలియాడుతూ కొట్టుకొచ్చే వస్తువులను గుర్తించే పరికరాన్ని తయారు చేశారు. నీటిలోకి పంపిన తర్వాత ప్రతి కొన్ని గంటలకి ఆ పరికరాలు తాము ఏ స్థానంలో ఉన్నాయనే మెసేజ్ ను సముద్ర శాస్త్రవేత్తలకు చేరవేస్తూ ఉంటాయి. ఇవి పంపిన డేటాను వాడుతూ దశాబ్దాల క్రితమే సముద్ర శాస్త్రవేత్తలు ఇంటరాక్టివ్ మ్యాప్ ను ఏర్పాటు చేశారు.
ఈ మ్యాప్ ద్వారా ఎంత దూరం ఇవి ప్రయాణిస్తున్నాయనేది కనుగొంటున్నారు. సముద్రంలో ఒక పాయింట్ దగ్గర క్లిక్ చేస్తే కొన్ని రోజులు, వారాలు, నెలల తర్వాత ఈ వస్తువు ఎంత దూరం ప్రయాణించి ఆగగలుగుతుందో ఈ మ్యాప్ చెబుతుందన్నమాట. ఉదాహరణకు జపాన్ తీరంలో ఒక వస్తువును సముద్రంలోకి వదిలితే 3 ఏళ్ల తర్వాత అది కాలిఫోర్నియా తీర ప్రాంతాన్ని చేరుకుంటోంది. కొన్నిసార్లు ఈ వస్తువులే సముద్ర ప్రవాహాలను మ్యాప్ చేసేందుకు శాస్త్రవేత్తలకు సాయంగా నిలుస్తున్నాయి. దీనికోసం 29,000 ప్లాస్టిక్ తాబేళ్లు, కప్పలు, బాతులను 1992లో ఎవర్ లారెల్ షిప్ నుంచి పసిఫిక్ మహాసముద్రంలోకి విడిచిపెట్టారు. వీటిని సముద్రంలోకి విడిచిపెట్టి దశాబ్దం దాటిన తర్వాత కూడా వీటిని తీర ప్రాంతాల్లో కనుగొంటున్నారు. ఇవి ఎంత దూరం ప్రయాణించాయి, ఏ ఏ ప్రదేశాలు ప్రయాణించాయి, ఎక్కడికి చేరుకున్నాయో ట్రాక్ చేసేందుకు పరిశోధకులకు ఇవి సహాయపడ్డాయి. జపాన్ లో కొట్టుకొచ్చిన గుండ్రని వస్తువు విషయానికి వస్తే పరిశోధకులు సముద్ర ప్రవాహాలను మ్యాప్ చేసేందుకు వీటిని ఉపయోగిస్తారని తేలింది. ఇలాంటి పరిశోధక పరికరాలు సముద్రంలో పడేస్తున్న ప్రింటర్ ఇంక్, క్రాడ్జిక్లు, సిరంజ్లు, గోల్ఫ్ బాల్స్, బిజినెస్ కార్డులు, డ్రింక్ బాటిళ్ల వరకు మ్యాప్ చేసేందుకు కూడా ఉపయోగపడుతున్నాయని కగోషిమా యూనివర్సిటీ చెబుతోంది. సముద్ర ప్రవాహాలను ట్రాక్ చేసేందుకు సిగరెట్ లైటర్లను కూడా వాడుతున్నట్లుగా నివేదికలో తెలిపింది. వాడి పడేసే లైటర్లు కూడా సముద్రపు చెత్తలో ఒకటి. వీటిపై ఏ దేశంలో లేదా ఏ నగరంలో దీన్ని వాడారో సమాచారం ప్రచురితమై ఉంటుంది. లైటర్ ఎక్కువ కాలం పాటు సముద్రంపై తేలియాడే స్వభావాన్ని కలిగి ఉంటుంది. లైటర్లు ముదురు రంగులో ఉండి చిన్న పరిణామంలో ఉండడం వల్ల వీటిని తేలిగ్గా గుర్తించేందుకు వీలుంటుంది. 7 ఏళ్లుగా జపాన్ నుంచి అమెరికా వరకు ఉత్తర పసిఫిక్ ప్రాంతాల్లో తీరాల నుంచి 79,948 లైటర్లను సేకరించినట్లుగా అధ్యయనంలో తేలింది. ఆసియా, అమెరికాలో ఈ సముద్రపు చెత్త ఎటువైపు కొట్టుకొని పోతుందో ట్రాక్ చేసేందుకు, మ్యాప్ చేసేందుకు ఇవి ఉపయోగపడుతున్నాయన్నారు. బీచ్లలోకి కొట్టుకు వస్తున్నటువంటి చెత్త, కాలుష్యపు ప్లాస్టిక్ ఇక్కడి నుంచి ఎక్కువగా వస్తుందో మెరుగ్గా అర్థం చేసుకునేందుకు దేశాలకు సహాయపడుతోంది. సముద్రాలపై పయనిస్తున్న ఈ చెత్త ప్రపంచంలో కొత్త ప్రాంతాలను కనుగొనేందుకు కూడా సాయంగా నిలుస్తున్నాయి. 2011లో జపాన్ సునామీ ముంచెత్తింది. అప్పుడు 5 మిలియన్ టన్నుల చెత్త సముద్రంలోకి కొట్టుకుపోయింది. పశ్చిమ అమెరికా, కెనడా తీరాలకు కొట్టుకు రావడానికి ముందు కొన్ని వస్తువులు నార్త్ పసిఫిక్ లో ఏడాదికి పైగా నీళ్లపైనే తేలియాడాయి. పరిశోధకులు జపాన్ తీర ప్రాంతంలోకి కొట్టుకొచ్చిన వస్తువుల్లో 289 జీవులను గుర్తించి వాటిని అనాలిసిస్ చేశారు. వీటిల్లో ఉత్తర పసిఫిక్ సముద్రపు స్టార్ ఫిష్ వంటివి కూడా ఉన్నాయి. ఇవి తీర ప్రాంతాలకు కొట్టుకొని రావడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. స్థానిక జీవ వైవిధ్యం అంతరించుకుపోతుందని భయాందోళనలున్నాయి.